హాయ్, వెల్కమ్ టు శ్రావ్యాస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు. కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్, బెల్లం 3/4 కప్, ఇలాచి 4, కొబ్బరి తురుము కొంచెం, నెయ్యి 1 స్పూన్. 1 కప్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత బెల్లం అందులో వేసి బెల్లం కరగనివ్వాలి. బెల్లం పాకం రానవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా వేస్ట్ ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుము ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని వేసుకొని మంచిగా గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పలుచగా ఉంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. పిండి మరీ ఎక్కువసేపు ఉడకకూడదు, ఉడికిందంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుడుములను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బాగా కలుపుకొని కుడుములను రెడీ చేసుకోవాలి. మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి. ఉండ్రాల్లాగైనా కుడుముల్లాగైనా కొన్ని ఉండ్రాల్లాగా కొన్ని మోదకాల్లాగా రెడీ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న కుడుముల్ని స్టీమర్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టీమర్లో ప్లేట్కి నెయ్యిని రాసి మూత పెట్టేస్తాను. అయిపోయింది. స్టవ్ని ఆఫ్ చేసుకొని వెంటనే మూతను ఓపెన్ చేయకూడదు. 10 నిమిషాలు ఆగిన తర్వాతే ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవాలి. కుడుములు రెడీ అయిపోయినాయండి.